సంగీతాన్ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు అండ్ విచ్చేసినటువంటి హరీష్ శంకర్ గారు, నరేష్ గారు, తిరువీర్, రవి గారు, అందరూ నటీనటులు, ఇదొక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. నాకు మళ్ళీ నరేష్ మామూలుడు కాదు. ఆయన కథ చెప్పినప్పుడల్లా నవ్వుతూ నవ్వుతూ నవ్విస్తూ తేలిపోతూ నాకు చాలా ఎనర్జీ ఇచ్చారు. ఒక 2-3 years బ్యాక్ ఈ స్టోరీ గురించి చెప్తూ మంచి మంచి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది ఇక్కడ. మళ్ళీ పిల్లెక్కడుంది పాటను మీరందరూ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రోజు ఫిలిం రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి ఈ సినిమాను చూసి విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలిం అవకాశం ఇచ్చినటువంటి నరేష్తో పాటు ప్రొడ్యూసర్స్ రాకేష్ గారు, వారి మిత్రులు అందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీన్ని ఇట్లాగే కంటిన్యూ కావాలి, మళ్ళీ మళ్ళీ మంచి అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనందరం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి టైం వచ్చింది. కనీసం ట్రైలర్లో అన్న దాని గురించి తెలియజేస్తారా అని మనందరం ఈగర్గా వెయిట్ చేశాము. సో ఇవాళ అల్లర్ నరేష్ గారు అండ్ హరీష్ శంకర్ గారు అండ్ అలానే బీవీఎస్ రవి గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్